భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం. నీటిలో నుంచి జ్యోతిర్లింగాలను దాటుకొని వెళ్లి శివుని దర్శనం చేసుకునేలా కట్టిన మొదటి దేవాలయం ఇదే. ఇక్కడ శివయ్యని దర్శనం చేసుకోవాలంటే నీటిలో నుంచి వెళ్లి దర్శనం చేసుకోవాలి. ఇక్కడికి వెళ్ళటానికి ఎంట్రీ టికెట్ రూ. 100. మార్నింగ్ 10 to 5 వరకు భోజనాలు పెడతారు. 2011లో ఈ ఆలయాన్ని నిర్మించారు. హైదరాబాద్ నుంచి తాండూరు 100 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఈ భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగ టెంపుల్ ఉంటుంది. ఆన్ ద వేలో మనకు వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. ఇదే టెంపుల్. టెంపుల్ బయటనే వీరభద్ర స్వామి పెద్ద విగ్రహం ఉంటుంది. ఈయనకు చాలా కోపం అంట. టెంపుల్ లోపలికి నీటిలో వెళ్ళేటప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఈ ఆలయంలో అష్టాదశ శక్తిపీఠాల అమ్మవార్లు మనకు దర్శనమిస్తారు. 65 అడుగుల శివుని విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆయన పక్కనే కాలభైరవుడి విగ్రహం కూడా ఉంటుంది. ఎంటర్ అవ్వగానే కొంచెం క్యూలో నడిచి వెళ్ళాలి. ఈ టెంపుల్లోకి బ్యాగ్స్ అలౌ లేదు. బయట లాకర్స్ ఉన్నాయి. 50 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ బోర్డులో 30 రూపీస్ అని ఉంది, కానీ 50 రూపీస్ తీసుకుంటారు. మీరు ఇక్కడికి వచ్చేలా ఉంటే పక్కా ఇంకో జత బట్టలు తీసుకొని రండి. లోపలికి వెళ్ళేటప్పుడు నీళ్ళల్లో బట్టలన్నీ తడిచిపోతాయి. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడే ప్లేస్ ఉంది. క్యూలో నుంచి కొంచెం ముందు వెళ్ళగానే అష్టాదశ శక్తిపీఠాల 9 అమ్మవార్లు మనకు దర్శనమిస్తారు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక పెద్ద శివలింగం కనిపిస్తుంది. ఇక్కడ శివలింగం మీద 5 స్టెప్స్తో చిన్న చిన్న శివలింగాలు కనిపిస్తాయి. 65 అడుగుల మహాకాళేశ్వరుని చుట్టూ కొన్ని పురాణాలకు రిఫరెన్స్గా విగ్రహాలను పెట్టారు. శివుడు ఆత్మలింగాన్ని రావణాసురుడికి ఇస్తున్నట్లు ఈ స్టోరీ బాగుంటుంది. ఈ ఆత్మలింగాన్ని కింద పెడితే మళ్ళీ కదిలించలేమని చెప్పి ఇస్తాడు. ఆ ఆత్మలింగాన్ని కింద పెట్టే ముందు మారు వేషంలో ఉన్న వినాయకుడికి ఆత్మలింగాన్ని ఇచ్చే స్టోరీ ఇది. ఈ ఆత్మలింగం గోకర్ణలో ఉంటుంది. మార్కండేయుడు, శివుడు, యమధర్మరాజు ఉన్నారు. భక్త కన్నప్ప ఆయన కన్ను తీసి శివునికి కన్ను పెడుతున్నాడు. సీతమ్మ కోసం వెళ్తున్నప్పుడు అడవిలో శివునికి పూజ చేస్తున్న రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి. అర్ధనారీశ్వరుడు శివుడు, పార్వతీదేవి. మహావిష్ణువు. ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే గర్భగుడికి ఇక్కడి నుంచే వెళ్ళాలి. మొత్తం వాటర్ నుంచే నడిచి వెళ్లాల్సి ఉంటుంది. వాటర్ ఇవి డైలీ చేంజ్ చేస్తారంట. మంచిగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఈ నీళ్ళల్లోనే నడిచి వెళ్ళేటప్పుడు మనకు 12 జ్యోతిర్లింగాలు కనిపిస్తాయి. అలానే శివలింగాలను దర్శనం చేసుకోవాలని ఇక్కడ పెట్టారు. ఎవరైతే 12 జ్యోతిర్లింగాలు వెళ్ళలేరో వాళ్ళు దర్శనం చేసుకోవచ్చని పెట్టారు. ఇది అనే కాదు కానీ మన పురాణాలకు సంబంధించి చాలా తెలుసుకోవచ్చు ఇక్కడ. ఆ స్టోరీస్ అవి తెలియని వాళ్లకు అర్థం కాదు, కానీ కొన్ని విగ్రహం వెనుక ఉన్న స్టోరీ తెలిసిన వాళ్లకు మంచిగా అర్థమవుతుంది. పిల్లలకు మంచి టైం పాస్ అవుతుంది. పిల్లల్ని తీసుకొని రావచ్చు ఇక్కడికి. ఇదే గర్భగుడి. ప్రధాన శివలింగం. శివుని బ్యాక్ సైడ్ లోనే అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడి నుంచి కొంచెం బయటకి వస్తే రాక్షసులు వింత వింత ఆకారాలతో శివుని దగ్గరికి వెళ్తారు. కానీ ఒక రాక్షసుడు ఏ కోరిక లేకుండా వెళ్ళినందుకు సంహరిస్తాడు. ఆ రిఫరెన్సే ఈ విగ్రహం. ఈ టెంపుల్లో దర్శనం చేసుకొని రాగానే పక్కన గేట్లో నుంచి వెళ్తే లోపల ఇంకా చాలా మంది దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి మొత్తం కుటుంబంతో ఉన్న విగ్రహాలు ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి 3 తలలతో ఉన్న విగ్రహం కూడా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉంది. ఈ సుబ్రహ్మణ్య స్వామిని సర్పదోషాలకు ఎక్కువగా కొలుస్తారు. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గురించి మీకు తెలిసే ఉంటుంది. అక్కడ సర్పదోషాలు పోవటానికి సర్పదోష పూజ చేస్తారు. కాలభైరవుడి పెద్ద విగ్రహం ఉంటుంది. కాశీలో శివునికి కాపలాగా ఈ కాలభైరవుడు ఉంటాడు. అందుకే కాశీలో శివుడి కంటే ముందు కాలభైరవుడిని దర్శనం చేసుకోవాలి. తరువాత శివుని దగ్గరికి వెళ్ళాలని చెప్తారు. నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా పెద్దగా కట్టారు. పుట్టుక నుంచి చావు వరకు అంతా ఒక సైకిల్ని తెలిపేలాగా ఈ శివలింగం చుట్టూ హ్యూమన్స్ లైఫ్ సైకిల్ లాగా పెట్టారు. ఇక్కడ పిల్లలు చదువుకున్నట్లు ఉన్న దృశ్యంతో బొమ్మలు పెట్టారు. శనీశ్వర స్వామికి ఇక్కడ అభిషేకం చేస్తారు. చాలా పెద్దగా ఉంటుంది.
అమ్మవారి విగ్రహాలు, మహాకాళి అమ్మవారి విగ్రహం, సేవాలాల్ మహారాజ్ ఆలయం, అంబికా భవానీ ఆలయం, ఇక్కడ హోమగుండం ఉంటుంది. ఇక్కడే వినాయక విగ్రహం కూడా ఉంది. వినాయక స్వామి ఆలయం పక్కనే నారదుని పెద్ద విగ్రహం ఉంటుంది. ఈ టెంపుల్ని 300 రూపీస్లో కవర్ చేసుకొని రావచ్చు. హైదరాబాద్ నుంచి భూకైలాస్ జ్యోతిర్లింగ దేవాలయం 106 కిలోమీటర్స్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి తాండూర్ రీచ్ అయితే అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.